హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్పేస్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ ఏంటి అంటే బెల్లం గారెలు అండి. ఈ రెసిపీని చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కనుక క్లిక్ చేసి వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? అయితే ఈ రెసిపీ చేయటానికి నేనైతే ఫస్ట్ మినపప్పు తీసుకున్నానండి. ఇక్కడ నేను పట్టు మినపప్పు తీసుకున్నాను. మీ దగ్గర ఇది కానీ అవైలబుల్గా లేకపోతే మీరు గుండు మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇందులోని వాటర్ పోసేసుకొని 5 to 6 hours సోక్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి బెల్లం పాకం రెడీ చేసుకోవాలండి. దీనికోసం అయితే నేను 1 kg బెల్లం తీసుకున్నాను. 1 kg బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసుకొని ఈ ముక్కలన్నీ మునిగేటట్టుగా వాటర్ పోసేసుకొని ఇప్పుడైతే మనం పాకం రెడీ చేసుకోవాలి. ఈ బెల్లం గారెలకి మనం పాకం అయితే 1 స్ట్రింగ్ పాకం యూజ్ చేస్తామండి. 1 స్ట్రింగ్ అంటే ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ముక్కలన్నీ కరిగిపోతాయి. కరిగిపోయిన 15 minutesకి చూసారా, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక తీగ పాకం అంటారు కదండి, ఆ తీగ పాకం వచ్చేంత వరకు కూడా మనం ఈ పాకంని హీట్ చేసుకోవాలన్నమాట. ఈ పాకం రెడీ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ తర్వాత నేను ఇందాక నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదండి, దాన్ని పట్టు తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని గ్రైండర్లో కాస్త ఉప్పు కూడా వేసేసుకొని ఒక బ్యాటర్ రెడీ చేసుకొని బౌల్లో తీసుకున్నానండి. చూసారు కదా వీడియో క్లిప్లో, అంత గట్టిగా ఉండాలండి బ్యాటర్. మరీ లూజ్గా ఉన్నా కూడా గారెలు నూనె పీల్చేసుకుంటాయి. సో బ్యాటర్ గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రైకి నేను రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా వీడియో క్లిప్లో చేసేసుకొని ఈ బ్యాటర్తోని మీకు ఏ సైజులో గారి కావాలంటే ఆ సైజులోని బై యూజ్ ఆఫ్ సమ్ పాలిథిన్ కవర్ కానీ అరిటాక్ మీద కానీ ఈ బ్యాటర్ని చరుచుకొని గారెలు ఒత్తేసుకొని ఆ డీప్ ఫ్రై కళాయిలో వేసేసుకొని మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో నేను మీకు చెప్పే టిప్స్ ఏంటి అంటే, నేను కదండి, మా అమ్మగారు నాకు చెప్పిన టిప్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ టిప్ ఏంటి అంటే, మినపప్పు చాలా మెత్తగా ఆడుకోకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉప్మా చేసుకుంటాం చూడండి, చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఆ పిండి అనేది అలాగా పలుకు మీద ఆడుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, బెల్లం పాకం పెట్టుకుంటాం కదండి, ముద్దపాకం పెట్టుకోకూడదు. ముద్దపాకం పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఈ గారెలు అనేవి పాకంని పీల్చుకోవు, అబ్జర్వ్ చేసుకోవు. సో మీకు గారెలు జ్యూసీగా రావండి. ఇంకొకటి థర్డ్ ఏంటి అంటే, మీరు బాగా పలచగా దించేసుకున్నారనుకోండి పాకం, ఈ గారెలు అందులో వేయగానే విరిగిపోతాయి అన్నమాట, బాగా రావు. సో ఈ 3 టిప్స్ కానీ మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా బెల్లం గారెలు మన అమ్మ వాళ్ళు చేసేటట్టుగా, ఆఫ్కోర్స్ మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ కానీ లైక్ మదర్ కానీ అత్తమ్మ వాళ్ళు కానీ గారెలు చాలా బాగా చేస్తారు. బట్ మనకి రాదు. ఎందుకు రాదు అనేది ఈ టిప్స్ మనం ఫాలో అవ్వం కనుక రాదనమాట. సో అందుకని ఈరోజు నేను మీతో ఈ టిప్స్ షేర్ చేస్తున్నాను. మీతో షేర్ చేసిన ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి మీరు గారెలు చేశారంటే గారెలు అద్భుతంగా వస్తాయండి. యాజ్ ఇట్ ఈజ్ మన పేరెంట్స్, మన అమ్మలు ఎలా చేశారో అలాగే వస్తాయి. చూసారు కదా వీడియో క్లిప్పింగ్ చూపిస్తున్నట్టుగా గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ తర్వాత ఇవి మనం ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి బెల్లం పాకం, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకొక టిప్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, బాగా డీప్ ఫ్రై అయిపోయిన గారెలు వెంటనే మీరు పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆ పాకం కూడా కొంచెం వేడిగా ఉండాలి. అప్పుడే గారెల్లోకి పాకం అంతా అబ్జర్వ్ అయ్యి గారెలు చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఈ గారెలు పాకంలో వేసిన తర్వాత 5 to 10 minutes టైం పడుతుందండి ఈ గారెలు పాకాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. 10 minutes తర్వాత ఈ గారెల్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వింగ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీగా జ్యూసీగా ఉండే బెల్లం గారెలు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.